వెల్కమ్ టు యోఏటీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలకు విసుగుపుట్టిస్తుంది. భారత్ను మాత్రమే కాదు, అన్ని రంగాల్లో బలంగా ఉన్న దేశాలను సైతం ట్రంప్ వదిలిపెట్టడం లేదు. వెనిజువేలా అనే చిన్న దేశాన్ని టార్గెట్ చేశారు. కరేబియన్ జలాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజువేలాలో చొరబడవచ్చునని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ దేశంలో కూడా చమురు ప్రధాన ఆదాయ వనరు కావడం విశేషం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా దేశాలపై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. కొన్ని దేశాలైతే ఆయన ఎదుర్కొనేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. అందులో వెనిజువేలా అనే దేశం ఒకటి. చాలా దేశాలు అమెరికాతో సతమతమవుతూ ఏకంగా ఆ దేశంపై దాడికి కూడా సిద్ధమవుతుంటే, భారత్ మాత్రం తన మౌనంతో అమెరికాను తన దారిలోకి తెచ్చుకుంటుంది. మన ప్రధాని మోదీ అమెరికా 50% సుంకాలు విధించిన ఓపికతోనే ఉన్నారు. భారత్కు ధైర్యాన్ని ఇచ్చేందుకు మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే వాడుకుందామంటూ పిలుపునిచ్చారు. చైనా, రష్యా వంటి దేశాలతో బిజినెస్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఇదంతా కూడా ట్రంప్కి మైనస్గా మారింది. పైగా ట్రంప్ తీరుపై స్వదేశంలో విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ట్రంప్ సుంకాలను అమెరికన్ ప్రముఖులు, కొందరు ఆర్థికవేత్తలు తప్పుపడుతున్నారు. అయితే ట్రంప్ ప్రత్యేక అధికారాలను వినియోగించి పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించడంపై అమెరికాలోని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. ట్రంప్ నిర్ణయాలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ కోర్టు తీర్పిచ్చింది. దీనిపై ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా న్యాయమూర్తులు అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పును సమర్థిస్తే ట్రంప్ సర్కారుకు బిగ్ షాక్ తగలనుంది. తాజాగా ఈ విషయంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ మాట్లాడుతూ ట్రంప్ టారిఫ్ విధానాలపై కీలక కామెంట్స్ చేశారు. ట్రంప్ సుంకాలపై అమెరికా ఫెడరల్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే టారిఫ్ల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఆయా దేశాలకు వెనక్కి ఇచ్చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ స్పందించారు. తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నామని, రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితేనే పుతిన్ చర్చలకు దారికి వస్తాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కోర్టు తీర్పు గురించి మాట్లాడారు. ఫెడరల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే మేము దాదాపు సగానికి పైగా టారిఫ్ సొమ్ములను తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. ఇది అమెరికా ఖజానాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. న్యాయస్థానం చెబితే మేము చేసి తీరాల్సిందే, కాకపోతే సుప్రీంకోర్టులో మేము గెలుస్తామంటూ స్కాట్ చెప్పుకొచ్చారు. అమెరికా ఫెడరల్ కోర్టు తన తీర్పులో 1977 అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్కు టారిఫ్లు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ కార్యవర్గానికి అప్పీల్ చేసుకునేందుకు అక్టోబర్ 14 వరకు సమయం ఇచ్చింది. అప్పటి వరకు కోర్టు ఆదేశాలు నిలిపివేసింది. దీంతో ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ వాదనలు వినాలని కోరింది. అయితే సుప్రీంకోర్టులో కేసు 2026 సంవత్సరం మధ్య వరకు కొనసాగి ప్రతికూల తీర్పు వస్తే అమెరికా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం $750 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ చేరుతుందని స్కాట్ బిసెంట్ అంచనా వేశారు.